సరే ఇప్పుడు ఈ కేంద్రానికి సంబంధించి ఇక్కడ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనమే ఇక్కడ ప్రధానంగా ఉన్నాము. కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే మనమే ప్రధాన పాత్ర అని చెప్పేసి పదే పదే ఇక టీడీపీ, జనసేన ఎంత చెప్తున్నప్పటికి కూడా కేంద్ర సహకారాలు ఎక్కడా కనిపించట్లేదు సార్. మొన్నటికి బడ్జెట్‌లో ఇచ్చినటువంటి ఆ 15,000 కోట్లు వాళ్ళు క్లియర్‌గా చెప్పేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. కేంద్రం అమరావతి రాజధాని కట్టుకోవడానికి కొంత రుణాన్ని మాత్రమే మేము ఇప్పిస్తున్నాం అని చెప్పేసింది. సో ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే స్టార్టింగ్ లోనే ఇలాంటి హడల్స్ ఉన్నాయంటే ఇంకా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి సహకారం అసలు దక్కే పరిస్థితి కూడా లేదనుకోవచ్చు కదా. అంటే కేంద్రం దగ్గర తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టుని పద్ధతిగా వాడుకుంటే ఉపయోగం. ఇప్పుడు రాజధాని ఉంది, రాజధాని విషయంలో 15,000 కోట్లు డబ్బులు అడిగే బదులు విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్భవన్ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నిర్మించాలి. వాటికి డబ్బులు అడిగితే డైరెక్ట్గా ఇస్తారు కదా విభజన చట్టం ప్రకారం. మాకు అసెంబ్లీకి మీరు ఎంతో ప్రపోజ్ చేసి పలానా సర్వే నెంబర్లో పలానా ఏరియాలో 1000 కోట్లతో కడతాం, వాళ్ళు దాన్ని ఆలోచించి ఇస్తారు. అట్లా ప్రపోజల్ పెడితే ఏదన్నా వస్తాయి. మీరు మాస్టర్ ప్లాను వీటన్నిటికి చేసి మాకు 10,000 కోట్లు తీసేయమంటే లిక్విడ్ ఇవ్వమంటే ఇట్లే ఉంటుంది. కట్టి తనకున్న పలుకుబడిని పద్ధతిగా వాడుకుంటేనే ఇస్తారు తప్ప మీరు ఎలా పడితే అలా డబ్బులు అడిగితే వాళ్ళు ఎవరు. దానికి ఈ రాష్ట్రానికి ఇస్తే ఇంకో రాష్ట్రం అడుగుతుంది. ఏదైనా ఇప్పుడు బీహార్కి ఇచ్చారు, బీహార్కి ఏమైనా నిధులు ఇవ్వలేదు, బీహార్కి ప్రాజెక్టులు ఇచ్చినారు. నేషనల్ హైవే రూపంలో కానీ వివిధ ప్రాజెక్టులకు ఇచ్చారు. మనం కూడా ప్రాజెక్టుల వారిగా తీసుకోవాలి తప్ప నేరుగా డబ్బులు అంటే మాత్రం ఎవరికి ఎవరు. కాబట్టి వాళ్ళ 11 మంది ఎంపీలే ఉండేది నితీష్ కుమార్కి, కానీ ఆయన ప్రెజర్ చేయగలిగినాడు. ఇక్కడ 16 మంది జనసేన +2 18 మంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రెజర్ చేయలేకపోతున్నారంటే అది సాధ్యం కాదు. కాబట్టి డబ్బులు నేరుగా ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదు, రూల్స్ ఒప్పుకోవు. ఈ రాష్ట్రం అంటే ఇంకో 100 రాష్ట్రాలు అవుతాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు చేయగలిగింది ప్రాజెక్టులు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల కోసం రాబట్టుకుంటే ప్రయోజనం తప్ప ఇట్లా నేరుగా డబ్బులు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇట్లే ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఇట్లే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్కి ఇంకా ఎక్కువ ఇచ్చారు కదా సార్. బడ్జెట్ అలొకేషన్స్ కూడా అక్కడ బీహార్కి ఎక్కువ వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళు వివిధ ప్రాజెక్టుల రూపంలో 46,000 కోట్ల రూపాయల దాకా తీసుకున్నారు. మనకు 15,000 కోట్లు కూడా ప్రపంచ బ్యాంకు అనుబంధ సమస్యల నుంచి తీసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రపంచ బ్యాంకు అనుబంధ సమస్యలు ఇచ్చే లోన్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు బీహార్కి. అది ఇవ్వాలి వాళ్ళు డైరెక్ట్. వాళ్ళు ఫస్ట్ లోన్ కోసం ట్రై చేయలేదు, ఆ రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఇచ్చే ప్రాజెక్ట్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అడగకుండా లోన్ అడుగుతా ఉంది, అంటే డబ్బులు అడుగుతుంది, నిధులు అడుగుతుంది. అమరావతికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. అది సాధ్యం కాదు. డబ్బులు అడిగితే అప్పే ఇస్తారు. నిధులు అడగదలుచు నేరుగా ప్రాజెక్టులు, విభజన చట్టంలోని అంశాల వరకు అడిగితే అది రైట్ ట్రయల్గా కొంచెం అటు ఇటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.